వెల్కమ్ టు ఎక్స్‌ప్రెస్ టీవీ. ప్రకాశం జిల్లా సంతనూతలపాడు టీడీపీ ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ ప్రకాశం జిల్లా ఒంగోలు ఏపీ ఎస్ఆర్టీసీ బస్టాండ్ నుండి మంగమూరు కామెపల్లి వారిపాలెం ఎస్ఎన్ పాడు పి గుడిపాడు బోడపాలెం గ్రామాల మీదుగా ఏలూరి వారిపాలెం గ్రామం వరకు సంతనూతలపాడు ఎమ్మెల్యే విజయ్ కుమార్ ఒంగోలు ఆర్టీసీ ఆర్ఎం ఇద్దరు కలిసి మహిళలతో బస్సులో ప్రయాణం చేశారు. ఈ ప్రయాణంలో ప్రతి గ్రామంలో మహిళలు ఆయనకి ఘన స్వాగతం పలికి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయ్ కుమార్ మాట్లాడుతూ ఫ్రీ బస్ పథకం ద్వారా ప్రతి మహిళ నెలకు తన ప్రయాణాన్ని బట్టి నగదు పొదుపు చేసుకుంటుందని, కూటమి ప్రభుత్వం చేపట్టిన ఈ పథకంకి మంచి స్పందన వస్తుందని, ఇదివరకటితో పోలిస్తే ఏపీఎస్ఆర్టీసీ బస్సులో మహిళల ప్రయాణాలు పెరిగాయని, దీని ద్వారా ఏపీఎస్ఆర్టీసీ కూడా లబ్ధి పొందుతుందని ఆయన తెలిపారు. बस का अंडी फाइन पड़ते लाले भी अनुजी कुमार గారి నాయకత్వం లాలే అన్న మీరు రాండి అన్న కొద్దిగా సైడ్ పడుతురు ఫోటో సైడ్ మై తిరగమ్మ చూడు ఓకే ఏ విధంగా ఉపయోగపడుతుంది వేల్లర్ పనికి వెళ్ళే వాళ్ళకి మాకు ప్రతి పనికి అవసరం మళ్ళీ పోయిందా రేపు 8:30కి వస్తుందా సరే ఫ్రీ బస్సు పథకంలో ఒంగోలు బస్ స్టాండ్ నుంచి మంగమూరు ఏలూరు వారిపాలెంకి మేము ఒక ట్రిప్ వెళ్తా ఉన్నాం. నేను మన ఆర్ఎం గారు ఏపీఎస్ఆర్టీసీ అఫీషియల్స్. ఈ స్కీమ్ మహిళలకి ఫ్రీ బస్ అనే స్కీమ్ చాలా అద్భుతంగా ఉంది. మేము ఊహించిన దానికన్నా ఇంకా బాగా స్పందన ఉందని నేను తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ఇంతకుముందు ఒక 30-40 వేలు ట్రాఫిక్ ఉంటే ఈ బస్సులలో ఇప్పుడు దగ్గర 1,50,000 వరకు ఈ ఒంగోలు డిపోలో వచ్చిందని నేను తెలియజేస్తూ ఉన్నాను. ఒక విధంగా చూస్తూ ఉంటే మహిళలకి బస్సు ఫ్రీగా ఇచ్చినప్పుడు వాళ్ళు ఏదైనా ఉపాధి కోసము ఒంగోలు వచ్చినా ఇతర ఊర్లోకి వెళ్ళినా వాళ్ళకి బస్ టికెట్ అనేది ఫ్రీ. మీరు చూసుకుంటా ఉంటే ఇంతకుముందు మినిమం ఛార్జెస్ 20 రూపీస్ అనుకుంటా. ఆ 20 రూపీస్ అంటే ప్రాణు పోను ఒక 50 రూపాయలు. 50 రూపాయలు ఇంటూ ఒక 30, 50 రూపాయలు ఇంటూ ఒక 30 రోజులు అంటే మినిమం 1,500 వాళ్ళకి ఫ్రీగా ఇచ్చినట్టే లెక్క. ఇంకా కొంతమందికి ఇంకా చాలా ఎక్కువ ఉంటుంది. సో అందుకని ఏంటంటే ఇది చాలా మంచి పథకము. అదేవిధంగా ఆర్టీసీ సోదరులకు కూడా, కార్మికులకు సోదరులకు కూడా ఈ ఫ్రీ బస్ వల్ల ఆర్టీసీని కూడా ఆదుకున్నట్టు ఉంది. ఇది జనాలలో ఇది చాలా స్పందన ఉంది. చాలా అంటే మహిళల్లో నేను ఈ మధ్య రోడ్ల బట్టి కార్లు వెళ్తూ ఉంటే పైకి చూస్తూ ఉంటే అన్ని బస్సులు ఫుల్ ఉన్నాయి. మహిళలు చాలా సంతోషంగా బస్సులలో తిరుగుతూ ఉన్నారు. సో అందుకని ఇది ఒక అద్భుతమైన స్కీము, మహిళలకి బాగా నచ్చిన స్కీము, వాళ్ళకి ఆదాయం వచ్చే స్కీము. ఇండైరెక్ట్గా వాళ్ళని వ్యాపారాలు చేసుకొని మరీ ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు కూడా పనికొచ్చే స్కీమ్. ఎందుకంటే బస్సు ఫ్రీ కాబట్టి ఆ డబ్బులన్నీ వాళ్ళకి ప్రభుత్వం వాళ్ళకి డబ్బులు ఇచ్చినట్టే ఒక విధంగా లెక్క. అందుకని నేను అన్ని స్కీమ్ల కన్నా ఈ మహిళ బస్సు ఫ్రీ అనే స్కీము మహిళల్లో చాలా ఉత్సాహము పెరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఇలాంటి మంచి స్కీమ్ని ఇంత తొందరగా అమలు చేసినందుకు నేను ప్రత్యేక ధన్యవాదాలు.